ఇలాగైనా ఆ అనన్య పీడ ఈ ఇంటి నుంచి పూర్తిగా విరగడైతే చాలా బాగుంటుంది. నా పీడ విరగటవ్వటం కాదు, మీ కాపురాల్లో నిప్పులు పోసి తగలెట్టేస్తాను. శరణ్యకి సంతానలక్ష్మి గెటప్ వేసి నన్ను అత్తయ్య గారి మనసు నుంచి గెటౌట్ చేస్తారా? ఇప్పుడు చెప్తాను మీ సంగతి. అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు. అనన్య, ఏంటమ్మా ఈ టైంలో? మీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. చెప్పమ్మా, ఏంటది? ఇక్కడ కాదు, బయటికి రండి. నాకు నిద్రొస్తోంది, రేపు వింటానులే. అయ్యో అత్తయ్య గారు, నేను ముఖ్యమైన విషయం అంటుంటే మీకు నిద్ర ముఖ్యమన్నట్టు మాట్లాడతారేంటి? రండత్తయ్య గారు, రండత్తయ్య గారు, త్వరగా రండి. ఏంటో చెప్పు. అత్తయ్య గారు, మీరు మోసపోయారు. నీ విషయంలోనా? రామరామ, నా మీద వాళ్ళు మీకు పూర్తిగా ఒపీనియనే పోయేలా చేశారు. వాళ్ళేంటి ఒపీనియన్ పోయేలా చేయటమేంటి? ఎవరి గురించి చెప్తున్నా? అసలు ఇలా పక్కకెందుకు పిలుచుకునొచ్చా? అత్తయ్య గారండి, మీరిలా కనీసం విలువైన ఇవ్వకుండా మాట్లాడుతున్నారు అంటే కారణం సంతానలక్ష్మి మీకు ప్రత్యక్షమై మీతో మాట్లాడటం, నా గురించి ఆవిడ నెగిటివ్గా చెప్పడమే కదండి. వాస్తవానికి వచ్చింది అసలు సంతానలక్ష్మి కాదు, ఆ గెటప్ వేసుకుని శరణ్య వచ్చిందంట. శరణ్య? ఏం మాట్లాడుతున్నావు? అవునత్తయ్య గారు, నేను నీ మాటలు నమ్మను. నాకు తెలుసండి మీరు నమ్మరని. అయినా మీరొకసారి ఆలోచించండి. ఆ అమ్మవారిని వేడుకోగాని టపిక్కుమని ఆవిడకి లోకల్లో వేరే పనే లేనట్టు మీకోసం వచ్చేస్తుందా? కొంచెమైనా లాజిక్ ఉండాలి కదండి. అత్తయ్య గారు, దయచేసి మీరు అలా ఉరుముతో చూడకండి, మీకు దండం పెడతాను. ఇదంతా నేనేమీ కల్పించి చెప్పడం లేదు మీకు. ఇదే టాపిక్ ఆ లోపల ప్రీతి మీ అబ్బాయి గారు సంబరపడుతూ మాట్లాడుకుంటుంటే నా చెవిలారా విన్నాను. వాళ్ళింకా అదే టాపిక్ లో ఉన్నారు. కావాలంటే రండి, మీరు వాళ్ళ సరదా ముచ్చట్లని చెవులారా విందురుగాని. రండి రండి అత్తయ్య గారు, చూడండి. రోహిత్, అత్తయ్య గారు ఇంతకాలం ఎందుకు ద్వేషంగా ఉన్నారో అర్థం కాలేదు. కానీ ఇప్పుడు ఆ సంతానలక్ష్మి కరుణించి అత్తయ్య గారి మనసుకు నన్ను తిరిగి దగ్గర చేసింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కుటుంబ క్షేమం కోసం నువ్వు ప్రతిరోజు అమ్మవారిని దీక్షగా కొలిచావు కాబట్టే కదా ప్రీతి, అమ్మకు నువ్వే సరైన పెద్ద కోడలు అని ఆ అమ్మే అర్థమయ్యేలా చేసింది. లేదంటే అనన్య చేస్తున్న మ్యానిపులేషన్కి ఇంకా నీ మీద ద్వేషంతోనే ఉండేది. అవును రోహిత్, పాపం అత్తయ్య గారు ఎంత మంచివారో, ఏ కల్మషం లేని దేవత. అయినా ఆ మంచి మనసున్న మనిషిని అనన్య ఎందుకలా తప్పుదారిలోకి తీసుకెళ్తుందో అర్థం అవడం లేదు. అత్తయ్య గారు, అది ఇప్పుడు అది అర్థమైనా కాకపోయినా ఏముంది, అమ్మకి అనన్య ఎంత వరస్టో తెలీదా? ఇప్పుడు కూడా దాని గురించి అర్థం కాలేదా? అమ్మ ఇంకా అనన్యని నమ్మదులే. అవును రోహిత్, అత్తయ్య గారు చాలా తెలివైన వారు. మాయ మాటలు చెప్పే వాళ్ళని అస్సలు పట్టించుకోరు. పైగా సంతానలక్ష్మి అమ్మవారే అత్తయ్య గారితో మాట్లాడింది కదా, ఆ మాటలు ఎలా అబద్ధమవుతాయి? వీళ్ళేంటి ఇలా ప్లేట్ ఫిరాయించారు?
అత్తయ్య గారు అది నోర్మోయ్ పాపిష్టి మొహమా. ఇంకా ఎన్ని రోజులు ఇలాంటి కన్నింగ్ ఆలోచన చేస్తూ ఉంటా? అయినా లోపల వాళ్ళిద్దరూ ఏదో ఏకాంతంగా మాట్లాడుకుంటూ ఉంటే వచ్చి దొంగలా వింటావా? వినటమే కాక నా మనసు కూడా పాడు చేయాలని చూస్తావా? చంప పగల కొడతాను. ఇంకోసారి ఇలాంటి పనులు చేశావంటే పళ్ళు రాలిపోతాయి. ఏమనుకున్నావో? పాపం అక్క, మొత్తానికి ఈ ప్లాన్ కూడా నీకే రివర్స్ అయిపోయిందన్నమాట. ఆ పుచ్చు బుర్రతో స్కెచ్లేస్తే రిజల్ట్ కూడా ఇలాగే పుచ్చిపోతుంది మరి. ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ. ఓసే పిల్ల పిచ్చుక, అయినా ఇలాంటి అవుట్డేటెడ్ ఐడియాలు ఇలా ఎన్నిసార్లు చేస్తావు? చూడు, జనాలకి బోర్ కొట్టేస్తుంది. స్క్రీన్ ప్లే కొంచెం మార్చనన్యా, మార్చు. ఎందుకంటే ఇంకా నీకున్న లైఫ్ స్పాను చాలా తక్కువ, వెరీ లిటిల్. ఇక్కడ నువ్వు ఉన్నంత వరకే ఏదో ఒకటి చేయగలవు. కొత్తగా స్ట్రాంగ్గా ట్రై చెయ్యి. నిన్ను బయట గెంటేశాక ఇంకెప్పటికీ నువ్వు ఈ ఇంటి వైపు కూడా తలెత్తి చూడలేవు. ఏ అనన్య, నువ్వు ఇక్కడ ఒక్క అడుగు వేస్తే నీ చుట్టూ 1000 పడగలతో నా ఆరా నిన్ను చుట్టుకునుంటుంది. నీ ఆలోచనలకి ఆచరణకి అంగుళం కదలనివ్వని అష్టదిగ్బంధనం చేస్తాను. నాకు నీ మీద ఉన్న ఫోకస్ అలాంటిది. గాట్ ఇట్? బీ కేర్ఫుల్. హలో బాబు. హాయ్ 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 రండి వెళ్ళండి. హౌ ఆర్ యు రా? యా ఫైన్.